హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. పబ్లను డ్రగ్స్ భూతం వదలడం లేదు. అయితే పబ్లను దారికి తెచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. అక్కడ లభించిన ఆధారాలతో డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. గతంలో రిచ్ పీపుల్ మాత్రమే డ్రగ్స్ వినియోగించేవారు. ఇప్పుడు ఈ కల్చర్ మిడిల్ క్లాస్ యూత్ కు కూడా పాకింది. డ్రగ్స్ కారణంగా బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. బార్లు, పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టగా డ్రగ్స్ తీసుకున్న 4 వ్యక్తులు పట్టుబట్టారు. వినోదం ముసుగులో మత్తు పదార్థాలకు చిరునామాగా మారిన పబ్లను దారికి తెచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పర్యవేక్షణలో జూబ్లీ హిల్స్, మాదాపూర్లోని శుక్రవారం రాత్రి 11 నుంచి 1 గంట వరకు సోదాలు చేశారు. 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4కి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నగేష్, శ్రీకాకుళానికి చెందిన రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీం ఉన్నట్లు గుర్తించారు. ఈ 4పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి ఇక మీదట మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పోలీసు, ఆబ్కారీ యంత్రాంగం సిద్ధమైంది. వారాంతపు సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ ద్వారా కేవలం 2 నుంచి 5 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చు. 27 రకాల మాదక ద్రవ్యాల్లో ఏది తీసుకున్నా ఇట్టే నిర్ధారణ అవుతుంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న నైజీరియన్లు, డీజేల ద్వారా పబ్లకు కొకైన్, హెరాయిన్ చేరుతున్నట్టు పలుమార్లు తనిఖీల్లో బయటపడ్డాయి. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించిన వారికి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా కొనుగోలు చేశారనే వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ లభించిన ఆధారాలతో కీలక వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.